वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। आठों ही प्रहर मेरे तेरे ध्यान में लग जाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। बिन मांगे वो पाया, जिसे ढूंढ रही दुनिया, उसने हमें अपनाया, उसने हमें अपनाया। कोई पूछे कौन मिला, मुख कैसे बतलाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। चुप रहना चाहे हम, ये आंखें बोलती है, इनमें बसता है तो सब भेद ये खोलती है, सब भेद ये खोलती है। चेहरे की ये मुस्कान तेरा पता बता जाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। किसी और ने ना देखा, बस हम और तुम थे जब, बदली जीवन रेखा, बदली जीवन रेखा। चमके क्यों ना भाग्य भला, भगवान जो चमकाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। आठों ही प्रहर मेरे तेरे ध्यान में लग जाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले,
वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। ఓం శాంతి. ఈరోజు ఆదివారం అవ్యక్తవాణి రివైజ్ డేట్ వచ్చేసి 24/2/88 వాణి. మరి దీంట్లో ముఖ్యంగా బాబా ఏం చెబుతున్నారంటే, భక్తి మార్గంలో మనకి ఎట్లా వరదానాలు ఇస్తారు అంటే ఆశీర్వాదం చేస్తారు. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ, ధనవాన్ భవ అని. అయితే ఇక్కడ శివబాబా ఎట్లా మనకు వరదానాలు ఇస్తారు. ఊరికే ఇట్లా అంటే కాదు, కానీ దేని ఆధారంలో బాబా మనకు వరదానాలు ఇస్తారు. ఆ వరదానాలనే మనం ఎట్లా పెంచుకునేది దాని గురించి చాలా స్పష్టంగా బాబా ఈ వాణిలో చెప్తున్నారు. అచ్చా, वरदाता बाप से प्राप्त हुई वरदानों की వృద్ధి మే లానికి విధి అంటే వరదాత తండ్రి ద్వారా మనకు ఏమంతా వరదానాలు ప్రాప్తి అయిందో దాన్ని ఎట్లా వృద్ధి చేసుకునేది దాని విధానం గురించి ఈరోజు బాబా వాణిలో చెప్తారు. आज बाप दादा अपने रूहानी छात्र बच्चों को देख रहे हैं. हर एक बच्चा बाप से सुनने के, मिलने के और साथ साथ बाप समान बनने के चातरक है. सुनने से ही जन्म जन्मांतर की प्यास मिट जाती है. ज्ञान अमृत प्यासी आत्माओं को तृप्त आत्मा बना देती है. सुनते सुनते आत्माएं भी बाप समान ज्ञान स्वरूप बन जाती है. మరి బాబా ఈ వాణిలో ఏం చెప్తున్నారంటే, ఈరోజు తన ఆత్మిక చాతరిక్ అంటే తెలుసా, చాతరిక్ పక్షి. అది ఏ నీళ్ళు తాగదు, పైన ఉండి వచ్చే వర్షం నీళ్ళు మాత్రమే అది తాగుతుంది. అది ఆ వర్షం నీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది, కింద ఉండే నీళ్ళంతా తాగదు అది. అంటే ఈ చాతరక్ పక్షిది మనకు బాబా ఎగ్జాంపుల్ మనకు చెప్తారు. మనం కూడా ఈ ప్రపంచంలో ఉండి ఎంతోమంది ఏమేమో జ్ఞానాలు ఇస్తారు, అయినా కూడా మనకు డైరెక్ట్గా పరమాత్మ జ్ఞానం కావాలి. ఆ పరమాత్మ జ్ఞానాన్ని కోసమే మనందరం వెయిట్ చేసి ఆ ఒక్క జ్ఞానం మాత్రమే మనం తీసుకునేది. వేరే ఏ మనిషి ద్వారాను మనకు ఏం చెప్పినా సరే దాంట్లో సత్యత లేదు. పరమాత్మ జ్ఞానం మాత్రమే సత్యం. ఇట్లా వర్ష నీళ్ళు పవిత్రంగా ప్యూర్గా ఉంటుంది, కల్తీ లేదు. అట్లా పరమాత్మ జ్ఞానం కూడా చాలా పవిత్రంగా సత్యంగా ఉంది. అంటే మన అందరం చాతరక్ పక్షిలాగా పరమాత్మ జ్ఞానాని కోసమే వెయిట్ చేస్తూ ఆ జ్ఞానం మాత్రమే తీసుకుంటున్నాం. అందుకే బాబా చెప్తారు, ఈరోజు ఆత్మిక చాతరక్ పక్షుల్ని బాబా చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా బాబా దగ్గర వినేదానికి, మిలన్ చేసానికి, మరి బాప్ సమాన్ అయ్యేదానికి చాతరక్ అయినారు. ఒక్క శివబాబా ఏం చెప్తున్నారు అది వినేదానికి మాత్రమే మనకు చాలా ఇంట్రెస్ట్, ఉమంగ్, ఉత్సాహం, ఇష్టం కూడా. మరి బాబా మిలన్, భగవాన్ మిలన్, మరి భగవాన్ సమానం అయ్యేదానికి మనందరం చాతరక్ అయిన. సో పరమాత్మ జ్ఞానం వింటూ వింటూ జన్మ జన్మాంతర దాగం ఏమి ఉంటుందో మనకు అదంతా దాగాన్ని తీర్చుకుంటాం. జ్ఞాన అమృతం ప్యాసి ఆత్మ ఎవరికి దప్పి ఉండిందో కావలేని పరమాత్మ జ్ఞాన విని ఆత్మ తృప్తి అయిపోతుంది. మరి పరమాత్మ జ్ఞానం విని విని ఆత్మ తండ్రి సమానం జ్ఞాన స్వరూప్ కూడా అయిపోతుంది.
वह कहे कि ज्ञान मुरली सुनते सुनते स्वयं भी मुरलीधर बच्चे बन जाते. మనందరం పరమాత్మ జ్ఞాన మురళిని విని విని స్వయం కూడా మురళీధర్ బిడ్డలు అయిపోతాం మనం. तो रूहानी मिलन मनाते बाप के स्नेह में समा जाते हैं. मिलन मनाते लवली मग्न स्थिति वाले बन जाते हैं. मिलन मनाते एक बाप दूसरा ना कोई, इस अनुभूति में समाये हुए रहते हैं. मिलन मनाते निर्विघ्न सदा बाप के संग में रंग में लाल बन जाते हैं. అంటే శివబాబా చెప్తారు, మీరందరూ బిడ్డలు, ఆత్మిక బిడ్డలు, తండ్రి మిలన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. తండ్రిని మిలన్ చేసాని కోసమే ఇంత స్నేహంలో వచ్చినారు. స్నేహంలో లీనమైపోయిన ఆత్మలు మీరు. మిలన్ చేసుకొని పరమాత్మ ప్రీతిలోనే లీనమైపోయిన వాళ్ళు, మగ్న అవస్థని అనుభవం చేసేవాళ్ళు. ఆ స్టేజ్లో ఏక్ బాప్ దూసరా నాకు, ఇంత ప్రీతిలో ఒక్కరి ప్రీతిలో ఎంత లీనమైపోయినామంటే ఒకరి తప్ప మనకు వేరే ఏ విషయం పైన కూడా ప్రీతి లేదు, ఆకర్షణే లేదు. ఏక్ బాప్ దూసరా నాకు స్టేజ్ వచ్చేది. ఈ అనుభవంలోనే లీనమైపోయినారు. మరి పరమాత్మ మిలన్ చేసుకుని నిర్విఘ్న ఆత్మ అయిపోయినారు. ఏ ప్రకారమైన విఘ్న కూడా మనకు ఏమీ చేయదు. పరమాత్మ ప్రీతిలో అంతా లీనమైపోయేసి పరమాత్మ సంగది కలర్, బాబా కలర్ అంటే గుణాలు ఏమో, ఆ గుణాల్లో మనం కూడా మునిగిపోయినాం. ఇట్లా స్నేహంలో లీనమైన ఆత్మలు అయిపోయినారా? ఇంకా వేరే ఏమి ఆశ ఉంది మీకు? భగవాన్ ఎవరు కావాలనో మనకు దొరికినారు. పరమాత్మ దగ్గర ఉండి ఏమేం ప్రాప్తి కావాలనో అదన్నీ దొరికింది. ఇంకా వేరే ఏం కావాలి? ఏం కావాలి? మనకు ఏం కావాలి? ఏమీ లేదు. అయితే ఇప్పుడు మనం ఏమీ కావాలి? బాప్ సమాన్ కావాలనా లేదా? तो बाप के हर कदम पर कदम रखने वाले, अर्थात बाप समान बनने वाले. ఇప్పుడు మనం పరమాత్మ అంటే బాప్ దాదా ఎట్లా అడుగు పెట్టినారు అట్లా అడుగు పెట్టి తండ్రి సమాన అయిపోయేవాళ్ళు. जैसे बाप का सदा सर्वशक्तिवान स्वरूप है, ऐसे बच्चे भी सदा मास्टर सर्वशक्तिवान स्वरूप बन जाते. जो बाप का स्वरूप है सदा शक्तिशाली, सदा लाइट, ऐसे समान बन जाते हैं. అంటే తండ్రి మిలన్లో, తండ్రి స్నేహంలో, ఆ ప్రీతిలో లీనమైన తర్వాత ఏ విధంగా తండ్రి సదా సర్వశక్తివాన్ స్వరూప్ అయినారు అట్లా మనం కూడా మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూప్ అయిపోతాం. తండ్రిది స్వరూపం సదా శక్తిశాలి, సదా లైట్, సదా మైట్ స్వరూపం. అట్లా మనం కూడా సమాన అయిపోతాం. సమాన అయిపోయినారా? ఏది విషయాల్లో సమాన అయినారు? తండ్రి సమానం ఏదేది విషయంలో సమాన అయినారు చూసుకున్నారా? సమానత అది విశేషత ఏమి? సమాన్ బన్నీకి విశేష బాతే. సమాన్ అయ్యేదానికోసం విశేషంగా ఏదేది మాటల పైన మనం సమాన్ అవుతాం. किन किन बातों में बाप समान बनना है, बन रहे हो, बन या बने भी हो. जैसे बाप का नाम है, बच्चों का भी वही नाम है, विश्व कल्याणकारी. यही नाम है ना आपका भी. जो बाप का रूप है वही बच्चों का भी रूप है. जो बाप के गुण वो बच्चों के गुण. सो बाप के हर गुण को धारण करने वाले बाप समान बनते हैं. जो बाप का कार्य है वो बच्चों का कार्य है. सब बातों में
बाप समान बनना। लक्ष्य तो सभी का यही है ना। బాబా చెప్తారు సమాన అయ్యే విశేషతాలు విశేష మాటలు దేనిపైన. ఒకటి పేరు శివ్ బాబాని, శివ్ అనే అర్థమే కళ్యాణకారి అని అర్థం. సో ఎట్లా మన తండ్రి కళ్యాణకారి అయినారు, మనం కూడా అదే పేరుతోనే విశ్వ కళ్యాణకారి అవుతాం. బాబాను విశ్వ కళ్యాణకారి, మనం కూడా విశ్వ కళ్యాణకారి. ఇదే కదా మీ పేరు, మన పేరు ఇది. మరి బాబా చెప్తారు తండ్రి రూపం ఏమి, అదే రూపమే మనది కూడా. శ్రీ బాబా నిరాకార జ్యోతిస్వరు, మన లక్ష్యం కూడా అట్లానే అయ్యేది. మరి తండ్రి గుణాలు ఏమేమో అదే బిడ్డలది కూడా గుణాలు. సో తండ్రి గుణాలను ధారణ చేసుకొని తండ్రి సమాన అయ్యేది మన లక్ష్యం. మరి తండ్రి కార్యం ఏమో అదే కార్యమే బిడ్డలు కూడా చేసేది. సో నామ రూప దేశకాల్ కర్తవ్యం, అన్నిట్లో తండ్రి సమాన అయిపోయేదే మన జీవనాన్ని లక్ష్యమా లేదా, ఈ విషయాల్లో సమాన్. సన్ముఖ रहने वाले नहीं लेकिन సమాన్ బన్నే వాలే. మన ఊరిగా ఎదురుగా కూర్చునే వాళ్ళు కాదు, అయితే తండ్రి సమానం అయ్యేవాళ్ళు. అర్థమైందా? డిటో తండ్రి ఎట్లనో అట్లా ఫుల్గా ఫాలో చేసేవాళ్ళు. దీన్నే చెప్తారు ఫాలో ఫాదర్ అట్లా అని. तो अपने को चेक करो, सब बातों में कहाँ तक समान बने. समान बनने का वरदान आदि से बाप ने बच्चों को दिया है. బాబా చెప్తారు మీరు చెక్ చేసుకోండి, ఇప్పుడు ఎన్ని విషయాల్లో బాప్ సమాన్ అయినారు. సమాన్ అయ్యేదే వరదానం బాబా మనకు మొదట్లోనే ఇచ్చేస్తారు. ఏ రోజు మనం ఇక్కడ జ్ఞానం తీసుకునేదానికి వచ్చినాం, బాబా బిడ్డ అయినాము, ఆ రోజు నుంచే సమాన్ అయ్యే వరదానం తండ్రి మనకు ఇచ్చేసినారు. ఆదికా వరదాన్ ఏమి, మొదట్లో తండ్రి ఏం వరదానం మనకి ఇచ్చినారు? సర్వశక్తియోంసే సంపన్న భావ, సర్వశక్తులు సంపన్న భావ. ఇట్లా లౌకికంలో తండ్రి కానీ గురువు కానీ వరదానం ఇస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. ఏమీ ఆశీర్వాదం ఇస్తారు? తండ్రి కానీ లౌకిక్ తండ్రి లౌకిక్ గురు ఏమి ఇస్తారు చెప్తారు ఆశీర్వాదం చేసేటప్పుడు. लौकिक जीवन में भी बाप व गुरु वरदान देते हैं, धनवान भव, पुत्रवान भव, बड़ी आयु भव, सुखी भव, निरोगी भव. ఇదంతా వరదానం ఇస్తారు లౌకిక్లో తండ్రి కానీ గురువు కానీ. ఇక్కడ శివబాబా ఏం చెప్తారు, బాబా ఏం వరదానం ఇస్తారు ఇక్కడ? బాప్ని క్యా వరదాన్ దియా? सदा ज्ञान धन शक्तियों के धन से संपन्न भाव, यही ब्राह्मण जीवन का खजाना है. ఇక్కడ మరి శివ బాబా సర్వ జ్ఞాన ధనం సంపన్నంగా కావాలి, సర్వశక్తి రూపీ ధనం దాంట్లోనూ సంపన్నంగా కావాలి అట్లా అని వరదానం ఇస్తారు. ఇదే బ్రాహ్మణ జీవనానికి ఖజానా. ముఖ్యంగా సర్వ జ్ఞానం, ధనం, సర్వశక్తులు, సర్వగుణాలు, ఇదంతా మనకు ముఖ్యమైన ఖజానా బ్రాహ్మణ జీవనంలో. सबसे जब से ब्राह्मण जन्म लिया तब से संगम युग की स्थापना के कार्य में अंत तक जीना अर्थात बड़ी आयु दी है. ఆయుష్వాన్ భవ ఇక్కడ ఎట్లా అంటే, ఏ రోజు మనం బ్రాహ్మణ అయినాము, బ్రాహ్మణ జన్మం తీసుకున్నాము, శరీరం వదిలే వరకు బ్రాహ్మణ జీవనంలోనే ఉండాలి. ఇదే పెద్ద ఆయుష్ని అర్థం. అంటే మధ్యలో వదిలేసిపోకూడదు. बीच में अगर ब्राह्मण जीवन से निकल करके पुरानी संस्कार व पुरानी संसार में चले जाते हैं तो इसको कहा जाता है जन्म लिया लेकिन छोटी आयु में ही मर गए, ब्राह्मण जीवन से मर गए. బాబా చెప్తారు ఇక్కడ ఆయుష్వాన్ భవ వరదానం ఎట్లా అంటే, ఏ రోజు బాబా బిడ్డ అయిపోయినాం, లాస్ట్ వరకు శరీరం వదిలే వరకు బ్రాహ్మణుగానే ఉండాలి.
అంటే లాంగ్ లైఫ్ అని అర్థం, ఆయుష్ ఎక్కువ. అయితే మధ్యలోనే మన బ్రాహ్మణ జీవనాన్ని వదిలేసి బాబాని వదిలేసి ఏదో పాత సంస్కారం పాత సంసారానికి వెళ్ళిపోయినాం అనుకోండి, పాత సంస్కారానికి వశమై అంటే చనిపోయినామని అర్థం. బ్రాహ్మణ జీవనం నుంచి చనిపోయినామంటే అల్పాయుష్ అని అర్థం, దీర్ఘాయుష్ కాదు, అల్పాయుష్ అని అర్థం. कोई कोई ऐसे भी होते हैं जो खोमा में चली जाते हैं, होते भी है न के बराबर होते हैं, और अभी अभी जाग भी जाते हैं, लेकिन वो जिंदा होने पर भी जैसे मरने के समान होते हैं. బాబా చెప్తారు. మళ్ళా కొందరు ఉన్నారు ఎట్లా లౌకికంలో కూడా మనం కోమా అవస్థలు వెళ్ళిపోతామా లేదా. కోమా స్టేజ్ అంటే ఆత్మ శరీరం వదలడం లేదు, అది జీవించినట్టుగా లేదు. అట్లా ఉండి కూడా లాభం ఏమి. ఆ విధంగా కొందరు ఉన్నారు. అంటే బ్రాహ్మణుగానే ఉన్నారు కానీ వస్తూ ఉంటారు క్లాసుకు, ఏదో చేస్తూ ఉంటారు కానీ దేనికి లాభం లేకుండా అనుభవమే లేదు, ఏ వరదానాన్ని కూడా జీవనంలో అనుభవం చేయలేదు. అట్లా వాళ్ళు ఉండి కూడా ఏమి లాభం, చనిపోయినట్టుగానే కదా అర్థం. तो बड़ी आयु भाव अर्थात सदा आदि से अंत तक ब्राह्मण व श्रेष्ठ दिव्य जीवन की सर्व प्राप्तियों में जीना. ఇక్కడ పెద్ద ఆయుష్ అంటే దీర్ఘ ఆయుష్. ఎట్లా చిరంజీవి అని చెప్తారు, దీర్ఘ ఆయుష్ చెప్తారు. అంటే సదా ఆది నుంచి ఈ బ్రాహ్మణ జీవనంలో అంత సమయం వరకు ఈ శ్రేష్ఠ దివ్య జీవనంలో ఏమంతా ప్రాప్తి ఉందో సర్వ ప్రాప్తిని అనుభవం చేసుకొని జీవించేదే సదా జీవనం ఉంది అని అర్థం, దీర్ఘాయుష్ అని అర్థం. శ్రేష్ఠ ప్రాప్తిని అనుభవం చేస్తూ ప్రాప్తిని జీవనంలో తీసుకురావాలి. బడి ఆయుకే సాత్ సాత్ నిరోగి భవ కా భీ వరదాన్ ఆవశ్యక్ హై. పెద్ద ఆయుష్ ఉంటే మాత్రమే చాలదు, అయితే ఆరోగ్యం కూడా బాగుండాలనా లేదా. ఊరికే పెద్ద ఆయుష్ ఉంటే లాభం ఏం, బెడ్ పైన పడి ఉంటే లాభం లేదు. అయితే దీర్ఘ ఆయుష్ వెంట మనకు నిరోగి భావ వరదానం కూడా కావాలి. ఇక్కడ నిరోగి అంటే అర్థం ఏమి, అగర్ ఆయు బడి హై लेकिन माया की व्याधि बार बार कमज़ोर बना देती है तो जीना भी जीना नहीं. ఇక్కడ బ్రాహ్మణేమో అయినారు, రోజు క్లాసుకు వస్తారు, లాస్ట్ వరకు ఉంటారు, కానీ వ్యర్థ సంకల్ప వికల్ప అని వ్యాధి, మాయాది వ్యాధి దాది గడి గడి వచ్చి ఆత్మని చాలా వీక్గా చేసేస్తుంది. అంటే జీవించి కూడా లాభం ఏముంది, లాభం లేదు. లాభం తీసుకోవాలనా లేదా. तो बड़ी आयु भाव के साथ साथ सदा तंदुरुस्त रहना अर्थात నిర్విఘ్న रहना है. పెద్ద ఆయుష్ ఉండాలి, మరి ఆరోగ్యం బాగుండాలి, నిర్విఘ్నగాను ఉండాలి. ఏ ప్రకారమైన మాయాది వ్యాధి ఉండకూడదు. పాత సంస్కారం దానికంతా వశం కాకుండా ఉండాలి. అప్పుడే ఈ జీవనం చాలా బాగుంటుంది. बार बार उलझन में व दिल शिकिस की स्थिति के विस्तार हवाले नहीं होना. బాబా చెప్తారు, గడి గడి అలిగిపోయేది, గడి గడి ఏదో ఒక మాటలో ఫీలింగ్స్లో వచ్చేది, బాధ కంప్లైంట్స్ అంతా ఉంటే ఏమీ లాభం లేదు. అట్లా ఉండేవాళ్ళు ఉన్నారా లేదు లేదా అర్థం కాదు. तो जो कोई बीमार होते हैं तो బిస్తర్ హవాలే హో జాతే. కొందరు ఉన్నారు రోగం వస్తే బెడ్ పేషెంట్ అయిపోతారు. అట్లా బెడ్ పేషెంట్ అయ్యేసి జీవించేది ఏమైనా జీవనం బాగుందా, లేదు. అట్లనే ఇక్కడ కూడా మాయకు వశమైపోయేసి పాత సంస్కారానికి వశమైపోయి బ్రాహ్మణుగా ఉన్నారంటే సంతోషమే ఉండదు. వాళ్ళు బెడ్ పేషెంట్ లాగా రోగాలు, మాయా రోగాలు, చోటీ చోటీ ఉల్జన్తో
चलते फिरते भी ख़त्म कर देते, लेकिन जब कोई बड़ी समस्या आ जाती है, उलझन में आ जाते हैं, दिल शिकस्त बन जाते हैं, तो मन की हालत क्या होती है। जैसे शरीर बिस्तर के हवाला होता है, तो ऐसे బాబా చెప్తారు, చిన్న చిన్న కంప్లైంట్స్ అంతా సరిపోదే పోని నడుస్తూ తిరుగుతూ సమాప్తి చేయొచ్చు. అయితే పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు చాలా మనసు కష్టంగా ఉండేది, చాలా ఫీలింగ్స్లో వచ్చేది, దుఃఖాన్ని అనుభవం చేసేది, ఏడ్చేది, అలిగిపోయేది. అంటే మనసు ఏం కండిషన్, ఎట్లా శరీరం బెడ్లో పడి ఉంటుందో అట్లనే లెక్క ఇది కూడా. బ్రాహ్మణ జీవనంలో ఉండి కూడా సంతోషమే లేదు, ఏం లాభం ఉంది జీవనం. तो ये शरीर बिस्तर के हवाले होते तो कोई दिल नहीं होता है उठने की, चलने की व खाने पीने की दिल नहीं होती है. ऐसे ही यहाँ भी योग में बैठते हैं तो योग में दिल नहीं लगेंगे, ज्ञान सुनने के लिए भी दिल नहीं लगेंगे, सेवा में भी दिल नहीं लगेंगे, दिल से नहीं करेंगे, दिखावा मात्र डर से लोक लाज से करेंगे, तो इसको सदा तंदुरुस्ती जीवन नहीं कहेंगे. तो बड़ी आयु भव अर्थात निरोगी भव इसको कहा जाता है. అంటే బాబా చెప్తారు, ఎట్లా ఇప్పుడు శారీరకంగా రోగం వచ్చింది, బెడ్ పేషెంట్ అయినారు. ఆ బెడ్ పేషెంట్ అయిన వాళ్ళకు నడిచేది తిరిగేది ఇష్టమే లేదు, తాగేది తినేది కూడా మనసు ఇష్టమే లేదు, ఏమీ వాళ్ళకి ఇష్టం ఉండదు. బెడ్లో పడిన వాళ్ళు తాగండి అంటేను తాగరు, తినరు. వాళ్ళకి అంత ట్యూబ్ పెట్టేసి అంత వేయాల్సింది ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ రోగిలు ఎవరు, ఏదైనా మాయావి రోగి వచ్చేసిందంటే వాళ్ళకి యోగం చేసేదానికి ఇంట్రెస్ట్ లేదు, మరి జ్ఞానం వినేదానికి ఇంట్రెస్ట్ లేదు, సేవ చేసేదానికి ఇంట్రెస్ట్ లేదు. ఏదో పైన పైన షో చేస్తుంటారు, భయపడి సేవ చేస్తారు. వీళ్ళు ఏమైనా అనుకుంటారో ఏమో అట్లా అని, ఏమైనా ఎవరైనా అనుకుంటారో ఏమో అని లోకలాజుకు వశమై చేసేది అంటే అది కూడా రోగమే కదా. అంటే ఆరోగ్యం, మీకు ఆత్మది ఆరోగ్యం బాగాలేదు, తందరుస్తు జీవనం లేదు. సో పెద్ద ఆయుష్యం ఉండాలి అంటే చనిపోయే వరకు బాబా బిడ్డగా ఉండాలి, అయితే నిరోగిగాను ఉండాలి. మాయది ఏ రోగం ఉండకూడదు, దుఃఖ అశాంతి ఉండకూడదు, అప్పుడే జీవనం బాగుంటుంది అని అర్థం. తర్వాత మళ్ళా భక్తి మార్గంలో పుత్రవాన్ భవ కూడా ఆశీర్వాదం చేస్తారు. సంతాన్ భవలే పుత్రవాన్ భవ, మన కోసం పుత్రవాన్ భవ ఆశీర్వాదమా, ఇద్దరు ముగ్గురు బిడ్డల కోసమా. तो पुत्रवान भव व संतान भव, आपके संतान है, 2-4 बच्चे नहीं पैदा किए, సంతాన్ భవ్ కా వరదాన్ తో హై. మనది ఇద్దరు ముగ్గురు బిడ్డలను ఏమీ రచన చేయలేదు, కానీ మనకు సంతాన్ భవ వరదానం ఉంది. ఎట్లా మన సంతాన్ 2-4 बच्चे का वरदान नहीं मिलता है. ఇద్దరు ముగ్గురు బిడ్డల కోసం వరదానం దొరకలేదు. మొత్తం ప్రపంచంలో ఎట్లా తండ్రి అందరికీ తండ్రి అయినారు, ఆ విధంగా మనం मास्टर जब बाप समान मास्टर रचयिता की स्टेज पर स्थित हो तब तो ये सब अपनी रचना लगेंगे. మనం కూడా తండ్రి సమానం మాస్టర్ రచయిత అని స్టేజ్లో ఉంటాము, అప్పుడు అందరూ మన వాళ్ళే అట్లా అని మనకు అనుభవం అవుతుంది. మన రచన అట్లా అని ప్రకృతి కానీ అందరూ కానీ. तो बेहद के मास्टर रचयिता बनना, ये बेहद का पुत्रवान भव संतान भव हो जाता है. అంటే బేహద్ రచయిత స్టేజ్లో ఉండాలి, అదే పుత్రవాన్ భవ కానీ సంతాన్ భవ. हद के नहीं जो 2-4 जिज्ञासु हमने बनाया, ये मेरा ऐसा नहीं. మరి ఇట్లా కాదు, ఎవరో ఒకరికి కోర్సు ఇచ్చినారు, ఇద్దరికి కోర్సు ఇచ్చినారు, వాళ్ళు మాత్రమే మీ రచన, ఇద్దరు ముగ్గురు అంతేనా. బేహద్లో ఉండాలి మనం.
ఈ ఇద్దరు ముగ్గురు మాత్రమే మన బిడ్డలు కాదు. అయితే మాస్టర్ రచయితాది స్టేజ్లో ఉండి బేహద్ స్టేజ్లో ఉండేదే पुत्रवान भावाने अर्थम। किसी भी आत्मा को व प्रकृति के तत्वों को भी अपनी रचना समझ विश्व कल्याणकारी की स्थिति में स्थित रहना, हर एक के प्रति कल्याण की शुभ भावना शुभ कामना रहती है। रचना प्रति यही భావన रहती है అంటే బావ చెప్తారు, మనం విశ్వ స్టేజ్ పైన అందరినీ మనవాళ్ళు అనుకుని మన బిడ్డలు అనుకోవాలి. బాబా బిడ్డలందరూ మనవాళ్ళు. మాస్టర్ రచయిత స్టేజ్లో ఉండాలి. అంటే దీంట్లో ప్రకృతి తత్వాలు సరి, ఆత్మలు సరి, అందరూ మన రచన అని అనుకొని విశ్వ కళ్యాణకారి స్థితిలో ఉండేది. అంటే అందరిపైన శుభ భావన శుభ కోరిక పెట్టుకోవాలి. అందరికీ బాగా అన్ని ప్రాప్తి కావాలి అట్లా అని. तो रचना के प्रति यही भावना। जब बेहद के मास्टर रचयिता बन जाते हो तो कोई हद की आकर्षित नहीं कर सकती है। అంటే మనం బేహద్ మాస్టర్ రచయితలో ఉండాలి. అప్పుడే ఏ ప్రకారమైన హద్దు కోరికలు మనకు ఆకర్షణ కాదు. హద్దులో ఇద్దరు ఉండాలి, ముగ్గురు ఉండాలి కాదు. మనం బేహద్ అందరం బాగుండాలి. ఇట్లా భగవాన్ విశ్వ రచయిత, మనం కూడా మాస్టర్ విశ్వ రచయిత. మనకు కొంచెం చిన్న చిన్న మాటల పైన ఏమీ ఆకర్షణ లేదు. तो सदा अपने को कहाँ खड़ा हुआ देखेंगे, जैसे वृक्ष की रचयिता बीज। जब वृक्ष की अंतिम स्टेज रहती है तो वो बीज ऊपर आ जाता है. బావ చెప్తారు, ఎట్లా ఇప్పుడు వృక్షం ఉంది, ఆ వృక్షాన్ని రచయిత బీజం. ఆ బీజం మొత్తం వృక్షానికి ఎట్లా శక్తి ఇస్తుంది. మరి అయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ బీజం వస్తుంది. వృక్షంలో అంతిమ సమయంలో పూలు వస్తుంది, పండు వస్తుంది, బీజం ఉంటుందా లేదా. ఆ విధంగా మనం కూడా మొత్తం వృక్షానికి పాలన చేసేవాళ్ళు విశ్వ రచయిత ఆయన. तो ऐसे बेहद के मास्टर रचयिता सदा अपने को इस कल्प वृक्ष के ऊपर खड़ा हुआ अनुभव करेंगे. बाप के साथ साथ वृक्ष के ऊपर मास्टर बीज रूप बन शक्तियों की, गुणों की, शुभ भावना शुभ कामना, स्नेह की, सहयोग की किरणें फैलाएंगे. అంటే మనం కూడా ఇద్దరు ముగ్గురు బిడ్డలకు తల్లి తండ్రి కావాలని అనుకోకూడదు. అయితే మొత్తం విశ్వం మన బీజ్ రూప్ స్టేజ్లో ఉండి తండ్రి వెంట చేరి ఈ వృక్షం మొత్తానికి కూడా పవర్ ఇచ్చేవాళ్ళుగా అనుభవం చేయాలి. ఈ కల్ప వృక్షం పైన నిల్చుకొని బాబా వెంట చేరి ఈ మాస్టర్ బీజ్ రూప్ స్థితిలో ఉండి ఈ వృక్షానికి మొత్తం శక్తి కానీ, గుణాలది కానీ, శుభ భావన శుభ కామన, స్నేహాన్ని శక్తి, సహయోగాన్ని కిరణాలు వ్యాపక చేసేవాళ్ళు మనం. అందరికీ అర్థమైందా, అందరినీ పాలన చేసేవాళ్ళు. जैसे सूर्य ऊंचा रहता है तो सारे विश्व में स्वतः ही किरणें फैलती है. तो ऐसे मास्टर रचयिता मास्टर बीज रूप बन सारे विश्व को किरणें व पानी दे सकते हो. ఏ విధంగా సూర్యుడు పైన ఉండే దానివల్ల మొత్తం విశ్వానికే కిరణాలు పాస్ చేస్తారు. ఆ విధంగా మనం కూడా చాలా శ్రేష్ఠ స్థితిలో ఉండి బీజ రూప అవస్థలో ఉండి తండ్రి సమాన స్టేజ్లో ఉండి మొత్తం విశ్వానికే శాంతిది శక్తి కిరణాలు, అంటే నీళ్ళు కావాలన్నా లేదా అందరికి, స్నేహాన్ని నీళ్ళు, మరి వృక్షానికి మొత్తానికి కిరణాలు శక్తి పాస్ చేసేవాళ్ళు. విశ్వం మొత్తం మన సంతానం. ఇప్పుడు ఎంతమంది బిడ్డలు మీకు ఇప్పుడు పుత్రవాన్ భవ వరదాన్ దొరికిందా? ఎంతమంది బిడ్డలు ఉన్నారు అని అడిగితే ఏం చెప్తారు? మొత్తం విశ్వంలో ఉండేవాళ్ళు మనవాళ్ళు, మన బిడ్డల్లాగా
తండ్రి బిడ్డలు, శివబాబా బిడ్డలు, మన కూడా మాస్టర్ రచయిత. तो सारी विश्व आपकी रचना हो गई है. మొత్తం విశ్వమే మన రచన అయిపోతుంది. तो मास्टर रचयिता भव, इसको कहते हैं पुत्रवान भव. మన మాస్టర్ రచయిత అయిన అంటే మాస్టర్ రచయిత భవ అని వరదానం ఇస్తారు బాబా. అంటే పుత్రవాన్ భవ అని అర్థం. तो कितने वरदान हैं. इसको कहा जाता है बाप समान बनना. దీన్నే చెప్పేది తండ్రి సమాన అయ్యేది ఎట్లా అని. जन्मते ही ये सब वरदान हर एक ब्राह्मण आत्मा को बाप ने दे दिया है. జన్మం తీసుకునే వెంటనే తండ్రి మనకు అందరికీ ఈ వరదానాలంతా ఇచ్చేస్తారు. ధనవాన్ భవ, ఆయుష్వాన్ భవ, నిరోగి భవ, పుత్రవాన్ భవ అని ఎన్ని వరదానాలు. వరదాన్ మిలే హేనా యా అభి మిల్నా హై. మీకు వరదానం దొరికిందా లేదు, దొరకాలనా. అన్నీ దొరికింది కానీ మన ఆ స్టేజ్లో ఉండాలి. जब कोई भी वरदान किसी को मिलता है तो वरदान के साथ वरदान के कार्यों में लगाने की विधि भी सुनाई जाती है. అంటే ఇప్పుడు ఒక సన్యాసి ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరికైనా వరదానం ఇస్తారు. వరదానం ఇచ్చిన తర్వాత ఆ వరదానాన్ని ప్రాక్టికల్ వచ్చేదానికి విధానం కూడా నేర్పిస్తారు. ఎట్లా పుత్రవాన్ భవ అని చెప్పేసి ఇంకా ఏమేమో ఇస్తారు వాళ్ళకు. ఇది చేయండి, అది చేయండి, అది చేయండి అట్లా అని దాని విధానం చెప్తారు. మరి వాళ్ళకు ప్రాక్టికల్గా దొరుకుతుంది ఆ వరదానం. అట్లనే ఇక్కడ కూడా శివబాబా అన్ని వరదానాలు ఇచ్చిన తర్వాత మనకు విధానం నేర్పిస్తారు. ఎట్లా దాన్ని ప్రాక్టికల్ చేస్తే ఎక్కువ అవుతుంది ఎట్లా అని. అగర్ वो विधि नहीं अपनाते हो तो वरदान का लाभ नहीं ले सकते हैं. బాబా చెప్పే ఆ విధానాన్ని మనం అడాప్ట్ చేయలేదు, దాన్ని చేయలేదు అనుకోండి, అప్పుడు ఆ వరదానం నుంచి లాభం తీసుకునేనికి లేదు. ఊరికే ఇట్లా కాదు ఆయుష్వాన్ భవ అని చెప్పేస్తే చాలా ఎట్లా ఉండేది ఆయుష్వాన్ భవ. అది విధానం బాబా నేర్పిస్తారు. ధనవాన్ భవ అని చెప్పి ఇట్లా చెప్పలేదు. దాన్ని ఎట్లా ప్రాక్టికల్ చేసేదిని కూడా నేర్పిస్తారా లేదా విధానం. సో ఇక్కడ ఆ విధానాన్ని కూడా నేర్చుకోవాలి. ఏం విధానం అది. तो वरदान तो सभी को मिला हुआ है, लेकिन हर एक वरदान को विधि से वृद्धि को प्राप्त कर सकते हैं. అందరికీ వరదానం ఏమో దొరికింది కానీ అయితే దాని వృద్ధి చేసుకునే విధానం కూడా బాబా ఇచ్చినారు, దాన్ని ప్రాప్తి చేసుకుని. ప్రతి ఒక్కరు కూడా వరదానాన్ని విధంతో వృద్ధిని చేసుకోవచ్చు. అది కూడా ఒక వరదానమే బాబా ఇచ్చినారు. వృద్ధి చేసుకునేదానికి ఏం చేయాలి అట్లా అని. వృద్ధికో కైసే ప్రాప్త్ కర్ సక్తే హో. ఎట్లా వృద్ధి అయ్యేది మనకి ఇచ్చిన వరదానాలు. उसकी विधि सबसे सहज और सबसे श्रेष्ठ यही है कि जैसा समय उस प्रमाण वरदान भूमि में आई. బాబా చెప్తారు. ఎట్లా విధానం ఏమంటే సమయ సందర్భ అనుసారంగా ఆ వరదానాన్ని స్మృతిలో తీసుకురావాలి. స్మృతిలో తీసుకొచ్చేదంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సమయంలో ఏ పాయింట్ని యూజ్ చేయాలి, ఏ శక్తిని యూజ్ చేయాలి, ఏ గుణాన్ని యూజ్ చేయాలి, దాని సమయం సందర్భ అనుసారంగా స్మృతిలో తీసుకొచ్చేది అంటే వరదానం వృద్ధి అయ్యేది అని అర్థం. అది మర్చిపోతే ఏమీ లాభం లేదు. तो स्मृति में लाने से ही समर्थ बन जाएंगे और सिद्धि स्वरूप बन जाएंगे. స్మృతిలో తీసుకొస్తేనే సమర్థ స్వరూప్ అంటే సిద్ధి స్వరూప్ అయిపోతాం. जितना समय प्रमाण कार्य में लगाएंगे उतना वरदान वृद्धि को प्राप्त करते रहेगा. మనం ఎంతెంత సమయ సందర్భానుసారంగా బాబా ఇచ్చిన వరదానాన్ని కార్యంలో తీసుకొస్తూ ఉంటామో అంతంత ఆ వరదానం మనకి ఎక్కువ అవుతుంది, వృద్ధి అవుతూ ఉంటుంది. అర్థమైందా? అంటే ఏం అర్థం? సదా వరదాన్ కా ఫల అనుభవ కర్తే रहेंगे. మన సదా ఆ వరదానాన్ని ఫలాన్ని
అనుభవం చేస్తూ ఉంటాం. అంటే సమయ సందర్భానుసారంగా స్మృతిలో తీసుకొచ్చి కార్యంలో ఉపయోగం చేయాలి వరదానాన్ని. అప్పుడే అది వృద్ధి అయ్యేది. అండర్లైన్ చేసుకోండి బాగా. तो इतने श्रेष्ठ शक्तिशाली वरदान मिले हुए न सिर्फ अपने प्रति कार्य में लगान फल प्राप्त कर सकते लेकिन अन्य आत्माओं को भी वरदाता बाप से वरदान प्राप्त कराने की योग्य बना सकते. బాబా చెప్తారు, ఎంతో శ్రేష్టమైన శక్తిశాలి వరదానాలు బాబా మనకి ఇచ్చినారు. దీనే మన కోసం కూడా కార్యంలో యూస్ చేసుకోవాలి. అంత మాత్రమే లేదు, వేరే వాళ్ళ కోసం కూడా ఈ వరదానాలని యూస్ చేసి వాళ్ళని కూడా వరదానాన్ని యోగ్య చేయాలి. బాబా దగ్గర ఉండి వాళ్ళు కూడా తీసుకునే యోగ్యే కావాలి. అట్లా వేరే వాళ్ళని కూడా మనం తయారు చేయాలి. అర్థమైందా? ये संगम युग का वरदान 21 जन्म भिन्न भिन्न रूप से साथ में रहेगा. సంగం యుగాని వరదానం బాబా మనకు ఇచ్చేదంతా. అయితే ఇది 21 జన్మాల్లో వేరే వేరే మెథడ్లో మన దగ్గర మన వెంట ఉంటుంది, వేరే వేరే రూపాల్లో ఉంటుంది, వెరైటీ రూపంలో ఈ వరదానాలంతా మనకు ఉంటుంది. लेकिन वरदाता और वरदान प्राप्त होने का समय अभी है. అయితే వరదాత దగ్గర ఉండి వరదానం ప్రాప్తి చేసుకునే సమయం ఇప్పుడే. వరదాతను ఇప్పుడే ఉంటారు సంఘంలోనే, వేరే ఎప్పుడు వరదాత మన దగ్గర రారు, మనం మీట్ చేయం. ఈ సంఘం యుగంలో మాత్రమే వరదాత మరి వాళ్ళు ఇచ్చే వరదానాలు మనకు ప్రాప్తి అవుతుంది, వేరే ఎప్పుడూ లేదు. तो ये तो चेक करो कि सर्व वरदान कार्य में लगाते सहज आगे बढ़ रहे हो. ఇది చెక్ చేసుకోవాలి. సర్వ వరదానాలనే మనం కార్యంలో యూస్ చేసి సహజంగా వృద్ధి చేసుకుంటున్నామా లేదా అట్లా అని. మళ్ళీ బాబా చెప్తారు, ये वरदान की विशेषता है कि वरदानी को कभी मेहनत नहीं करनी पड़ती है. ఈ వరదానం అంటే ఆటోమేటిక్ ప్రాప్తి. ఆటోమేటిక్ ఏది ప్రాప్తి అవుతుందో దాని ప్రాప్తి చేసుకోవడానికి శ్రమ ఏమీ ఉండదు, ఈజీగా న్యాచురల్గా ప్రాప్తి అవుతుంది. तो जब भक्त आत्माएं भी मेहनत करके थक जाती है तो बाप से वरदान मांगती है. आपके पास भी जब लोग आते हैं योग लगाने की मेहनत करने नहीं चाहते हैं, क्या भाषा बोलते हैं, कहते हैं सिर्फ हमें वरदान दे दो, माथे पर हाथ रख दो. बाप ब्राह्मण बच्चों के ऊपर वरदाता का हाथ सदा है. అంటే వరదానం తీసుకునేది అంటే అనుకుంటారు ఎందుకు కష్టపడాలి, ఇన్స్టెంట్గా వెంటనే వీళ్ళ దగ్గర ఉండి కష్టం లేకుండా వరదానం తీసుకుంటాం అట్లా అని అనుకుంటారు. భక్తి మార్గంలో కూడా వాళ్ళు ఎంతో ఎక్కడెక్కడో ప్రయత్నం చేసి అలసిపోయినారు. ఫైనలీ వాళ్ళు వరదానం అడుగుతూ ఉంటారు, నువ్వు నాకు ఈ వరదానం ఇచ్చేసేయి అట్లా అని. వాళ్ళకి వరదానం ఇమ్మీడియట్గా అట్లనే ఏమీ శ్రమ లేకుండా పురుషార్థం లేకుండా ప్రాప్తి అయిపోవాలి. ఇప్పుడు కూడా మనం ముందు ఎంతమంది వస్తారు యోగా నేర్చుకోండి ఇది చేయండి అంటే వాళ్ళు ఏం చెప్తారు, అయ్యో ఇదంతా కష్టంగా ఉంది. వాళ్ళు చెప్తారు మీరు ఊరికే నాకు వరదానం ఇచ్చేయండి చాలు అని చెప్తారు. అర్థమైందా? ఊరికే వరదానం ఇచ్చేది అంటే మీ చేయి నా తలపైన పెట్టేయండి, మరి అన్నీ నాకు ఇచ్చేయండి అని చెప్తారు వరదానం. ఎంత ఈజీ కావాలి మనుషులు. तो आप ब्राह्मण बच्चों के ऊपर वरदाता बाप का हाथ सदा है. అయితే మన తలపైన మాత్రం వరదాత తండ్రిది చేయి సదా ఉంది బ్రాహ్మణ్ బిడ్డల పైన. బాబా ఎప్పుడు మన తలపైన ఇట్లా చేయి పెట్టి ఉంటారు. అంటే ఏం అర్థం? చెయ్యి అంటే చెయ్య శ్రేష్ఠ మత్ హీ సహాత్. భగవాన్ ఇచ్చే శ్రేష్ఠ మతమే మన కోసం
భగవాన్ మన తలపైన చేయి పెట్టేది నా అంటే वरदानाన్ని చేయి, ఇట్లా ఆశీర్వాదాన్ని చేయి. स्थूल हाथ तो 24 आवर्स नहीं रख सकते. స్థూలంగా ఉండే చెయ్యి ఏమి ఎవరి తలపైన 24 గంటల సేపు పెట్టేదానికి లేదు. అయితే తండ్రి తన శ్రేష్ఠ మతాన్ని వరదాన రూపీ చెయ్యి హస్తం మన తలపైన ఎప్పుడూ ఉంటుంది. వరదానాన్ని హస్తం అర్థమైందా? అంటే ఆశీర్వాదాన్ని హస్తం మన తలపైన 24 గంటల సేపు కూడా ఉంటుంది, సదా ఉంటుంది. శ్రేష్ఠ మతాన్ని చెయ్యి హస్తం. అమృత వేళ నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి శ్వాసలో, ప్రతి సంకల్పలో, ప్రతి కర్మలో కూడా శ్రేష్ఠ మతాన్ని హస్తం మన పైన ఉంది. బాబా చెయ్యి మన తలపైన ఉంది. इसी वरदान को विधि पूर्वक चलाते चलो तो कभी भी मेहनत नहीं करनी पड़ेगी. ఈ వరదానాలనే విధిపూర్వకంగా మనం నడిపిస్తూ ఉంటే మనకు కష్టం ఏమీ ఉండదు. మన జీవనంలో ఏ ప్రకారమైన కష్టం ఉండదు. బాబా చెప్పినట్టుగా మనం చేస్తూ పోతూ ఉంటే. जैसे देवताओं के लिए गायन है, इच्छा मात्रम अविद्या. यह है फरिश्ती जीवन की विशेषता. देवताई जीवन में तो इच्छा उनकी बात ही नहीं. ब्राह्मण सो फरिश्ता जीवन बन जाती है, अर्थात कर्मातीत स्थिति को प्राप्त करते हो. बाबा చెప్తారు దేవతల కోసం గాయన ఉంది. ఇచ్చా మాత్రం అవిద్య అంటే వాళ్ళకి ఏ ప్రకారమైన కోరికలు ఉండదు. అట్లా అంటే వాళ్ళకి అన్నీ ఉంటుంది, అక్కడ కోరిక ఏమి ఉండదు. అయితే ఈ గాయనం స్పెషల్గా ఫరిష్తా జీవనానికి కోసం. ఇది ఫరిష్తా జీవనాన్ని విశేషత. ఇప్పుడు మనం బ్రాహ్మణాయనం, బ్రాహ్మణ్స్ ఫరిష్తా జీవనం అంటే కర్మాతీ స్థితిని ప్రాప్తి చేసుకునేది. ఏ ప్రకారమైన కోరిక లేదు మనకు. किसी भी शुद्ध कर्म व व्यर्थ कर्म व विकर्म व पिछला कर्म किसी भी कर्म के बंधन में बंद करके करना, इसको कर्मातीत अवस्था नहीं कहेंगे. कर्मातीत अवस्था అంటే అర్థమైందా? ఏ కర్మాని బంధంలా ఉండకూడదు. అది ఎట్లా కర్మమైనా సరే దాని బంధంలో రాకూడదు. మనం ఏదైనా శుద్ధ కర్మమైనా సరే, వ్యర్థ కర్మమైనా సరే, వికర్మమైన సరే, ఏదో పాత జన్మ పూర్వ జన్మని లెక్కాచారాన్ని బంధం సరే, ఏ బంధంలో కూడా మనం ఉండకూడదు. దాన్ని చెప్తారు కర్మాతీత్. ఫుల్గా ఫ్రీగా ఉండాలి, ఏ బంధం లేకుండా. అప్పుడు చెప్తారు कर्मातीत अवस्था అట్లాని. तो एक है कर्म का संबंध, एक है बंधन. तो जैसे ये गायन है हद की इच्छा से अविद्या, ऐसे फरिश्ता जीवन व ब्राह्मण जीवन अर्थात मुश्किल शब्द की अविद्या, बोझ से अविद्या मालूम ही न हो कि ये क्या होता है. అంటే ఒకటి వచ్చేసి కర్మ సంబంధం ఉంటుంది. కర్మ మనం చేయాలి, శుద్ధ కర్మం బాబా కోసం బాబా కార్యం చేస్తూ పోతూ ఉండాలి. ఇంకొకటి లౌకికంలో కంపల్సరిగా ఎందుకు చేయాలి మనం అట్లా, అది కర్మబంధన్. అది కర్మబంధన్, ఇక్కడ కర్మ సంబంధం. అంటే బాబా చెప్తారు ఏ ప్రకారమైన హద్దు కోరికలు ఉండకూడదు మనకి. హద్దు కోరికలే ఉండకూడదు. ఫరిష్తా అంటే ఎట్లా జీవనం, కష్టాని మాటనే ఉండదు. ఫరిష్టాకు అన్నీ ఈజీ. ఎందుకంటే వరదానం ప్రాప్తి అయింది అన్నిట్లో. నాకు ఈ పని కష్టం, ఇది కష్టంగా ఉంది, బంధంలా ఉంది, బరువుగా ఉంది, అట్లా ఏమీ అనిపించదు. బరువు ఉండదు, కష్టాలు ఉండదు, బంధనం ఉండదు, కోరిక ఉండదు. దీని చెప్తారు ఫరిష్తా జీవనం, कर्मातीत अवस्था దగ్గర వచ్చినట్టుగా. तो वरदानी आत्मा सदा मुश्किल जीवन से अविद्या का अनुभव करने वाली. వరదాని ఆత్మలకు జీవనంలో ఏ ప్రకారమైన కష్టమే లేదు. అర్థమైందా? ఖుషీగా
ఈజీగా హాయిగా బాబా తలంపులో ఉంటారు. ఆటోమేటిక్లీ వాళ్ళకు అన్ని ప్రాప్తి అవుతూ ఉంటుంది. అంటే జ్ఞానధనం సంపన్నంగా ఉంటారు, సర్వశక్తులు సంపన్నంగా ఉంటారు. వాళ్ళు బాబా చెప్పేది చేస్తూనే ఉంటారు. అది కూడా ఒక వరదానం. శ్రీమత్ అనుసారంగానే నడుచుకునేది చాలా పెద్ద వరదానం. కష్టపడకుండా నడుచుకుంటారు శ్రీమత్లో. इसको कहा जाता है वरदानी आत्मा। तो बाप समान बनना अर्थात सदा वरदाता से प्राप्त हुई वरदानों से पालना, सदा నిశ్చిత్ విజయ అనుభవ కరణ. అంటే తండ్రి సమాన అయ్యేదంటే వరదానం ప్రాప్తి అయింది. ఆ వరదానాలతోనే మన పాలన జరుగుతూ ఉంటుంది. సదా నిశ్చింతంగా ఉంటారు. నిశ్చయ బుద్ధి, నిశ్చిత్ విజయ్, వాళ్ళకు విజయం కూడా గ్యారెంటీ. నిశ్చింత ఆత్మ. తో కై బచ్చే పురుషార్థ్ తో బహుత్ అచ్చా కర్తే హై. చాలామంది బిడ్డలు ఉన్నారు, పురుషార్థం ఏమో బాగానే చేస్తారు, అయితే ఏమి लेकिन पुरुषार्थ का बोझ अनुभव करते हैं. ये यथार्थ पुरुषार्थ नहीं. పురుషార్థం కష్టపడి పురుషార్థం చేసేట్టుగా అనుభవం ఉంటుంది, అది యథార్థ పురుషార్థం లేదు. अटेंशन रखना ये ब्राह्मण जीवन की विधि है, लेकिन अटेंशन टेंशन में बदल जाता है. అటెన్షన్ పెట్టుకునేది మన జీవనాన్ని ఒక మెథడ్. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, దేనికి వశం కాకుండా. అయితే టూ మచ్ అటెన్షన్ టెన్షన్లో మారకుండా చూసుకోవాలి. టెన్షన్లో మారిపోతుంది కొందరికి. नेचुरल अटेंशन नहीं रहता है, इसको भी यथार्थ अटेंशन नहीं कहा जाता है. న్యాచురల్గా ఆటోమేటిక్ అటెన్షన్ ఉండాలి కదా, అది లేదంటే కూడా యథార్థ అటెన్షన్ లేదు. जैसे जीवन में स्थूल नॉलेज रहती है कि ये चीज़ अच्छी है, ये बात अच्छी है, ये नहीं करनी है, ये करनी है. ये नॉलेज के आधार पर जो नॉलेजफुल होते हैं उसकी निशानी है नेचुरल अटेंशन रखना. ఇట్లా ఇప్పుడు స్థూలంగా కూడా కొన్ని విషయాలు మనం తింటే మంచిది, కొన్ని తినకూడదు, ఇది న్యాచురల్గా మనకు తెలుస్తుందా లేదా. కొన్నిది మనం తినం, ఏంటంటే అది మంచిది కాదు అట్లా అని. కొన్నిది తింటాం, కొన్ని విషయాలు మాట్లాడతాం, కొన్ని విషయాలు మాట్లాడము. ఇది ఆటోమేటిక్ మనకు నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ ఉండి దాని ప్రకారం నడుచుకునేది అంటే న్యాచురల్ అటెన్షన్ అర్థం. అంటే కష్టపడి ఆలోచన చేయకూడదు, ఈజీగానే అది మనకు ఉండాలి. तो ये खाना है, ये नहीं खाना है, ये करना है, ये नहीं करना है. हर कदम में अटेंशन रखना है. टेंशन नहीं रहेगा कि ये करूं या नहीं करूं, ये खाऊं या नहीं खाऊं, ऐसे चालू व नहीं चलूं या नहीं चलूं. नेचुरल नॉलेज की शक्ति से अटेंशन हो. అటెన్షన్ అంటే న్యాచురల్ నాలెడ్జ్ ఆధారంలో మనకు దానిపైన గమనం ఉంటుంది. దాన్ని చెప్తారు న్యాచురల్ అటెన్షన్ అట్లా అని. అంటే ఇది తినేదా వద్దా, ఇట్లా చేసేదా వద్దా, ఇట్లా నడుచుకునేదా వద్దా, మనకు దాని నాలెడ్జ్ ఉంటుందా లేదా, రైట్ అండ్ రాంగ్. అట్లా అటెన్షన్ ఉండేది రియల్ అటెన్షన్. కష్టపడి ఎక్స్ట్రా అటెన్షన్ అవసరం లేదు. तो ऐसे यथार्थ पुरुषार्थ का हर कदम हर कर्म में नेचुरल अटेंशन रहता है, क्योंकि नॉलेज की लाइट और माइट यथार्थ रूप से यथार्थ रीति से चलती है. బాగా చెప్తారు, యథార్థ పురుషార్థి అంటే ప్రతి అడుగులో న్యాచురల్గా అటెన్షన్ ఉండేది. అంటే నాలెడ్జ్ ఉందా లేదా మనకు, జ్ఞానమే ఒక లైట్ లాగా ప్రకాశం, జ్ఞాన శక్తి, దాని ఆధారంలో యథార్థంగా మన పాటుగా చేస్తూ పోయేది అంటే అది న్యాచురల్ని అర్థం. అటెన్షన్ కూడా న్యాచురల్. సో న్యాచురల్గా మనకు లోపల అటెన్షన్ ఉంటూ ఉండాలి. ఇది చేయాలి, ఇది చేయకూడదు. ఇప్పుడు అమృత వేళ అయింది, మనం లేస్తాం న్యాచురల్లీ యోగం చేస్తాం. అయితే దానికి కష్టంగా కొందరు అనుభవం చేస్తారు. అయ్యో అమృత వేళ లేయాలి, మరి ఆ టైం పాస్ అయిపోయిందంటే చింత.
ఓవర్ అటెన్షన్లో ఏమవుతుందంటే టెన్షన్లో వచ్చేస్తారు. ఓవర్ అటెన్షన్ పెట్టుకోకూడదు. ఆర్టిఫిషియల్ అటెన్షన్ కూడా టెన్షన్లో తీసుకొస్తుంది. అర్థమైందా? సో అటెన్షన్ మరి టెన్షన్ సరిగ్గా అర్థం చేసుకోండి. नंबर 1, जब टेंशन में आ जाते हो तो चाहते हो बहुत काम करने, वह बनने चाहते हो, वह नंबर 1 लेने चाहते हो, लेकिन टेंशन जितना अटेंशन उसमें उतना टेंशन न चाहते हुए भी हो जाते. तो जो बनने चाहते हो वो बन नहीं सकते हो, और टेंशन को पैदा कर देता है, क्योंकि जो चाहते हो वो नहीं कर पाते हो. టెన్షన్ అంటే మనం ఏదో ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఎక్కువగా దానిపైన అట్లా అటెన్షన్ పెడితే టెన్షన్లో వచ్చేస్తాం. టెన్షన్లో వచ్చేస్తే ఏం చేయాలా అనుకుంటామో అది చేసేదానికే కాదు. అందుకే న్యాచురల్గా ఉండాలి మనకు అటెన్షన్. నాలెడ్జ్ ఆధార్లు, పవర్ ఆధార్లు న్యాచురల్గా చేసుకోవాలి పురుషార్థాన్ని. तो पुरुषार्थ सभी करते हैं, लेकिन कोई ज़्यादा पुरुषार्थ करके भारी हो जाते हैं, कोई फिर बिल्कुल ही अलबेला हो जाते हैं. जो होना होगा वो देखा जाएगा, कौन देखा है, कौन सुनता है. तो न चा वो अच्छा न ये अच्छा. కొందరు ఉన్నారు ఎక్స్ట్రా ఓవర్గా పురుషార్థం చేసుకొని భారీ అయిపోతారు. అట్లా ఉండకూడదు. కొందరు ఉన్నారు చాలా అల్బేలా పని కేర్లెస్గా, ఎవరు చూస్తాంలే ఆ టైంలో, ఎవరు ఇప్పుడు చేశారు, మనం కూడా టైం వచ్చినప్పుడు చూసుకుంటాం, అట్లా అని ఈజీగా లూజ్గా అయిపోతారు. అట్లా లూజ్గాను ఉండకూడదు, అట్లా చాలా టైట్గాను ఉండకూడదు. బ్యాలెన్స్లా ఉండాలి. బ్యాలెన్స్లా ఉంటేనే బాబాది ఆశీర్వాదం దొరుకుతుంది, అంటే వరదానం మనం అనుభవం చేస్తాం. तो सदा बाबा चाहिए मन पायन ఉండాలి. सो बैलेंस से बाप की ब्लेसिंग्स वरदानों का अनुभव कर. सदा बाप का हाथ मेरे ऊपर है, इस अनुभव को सदा स्मृति में रखो. जैसे भक्त आत्माएं स्थूल चित्र को सामने रखती है और माता भी माथे पर वरदान का हाथ, तो सदा आप चलते फिरते बुद्धि में ये अनुभव का चित्र सदा स्मृति में रखो. బాబా చెప్తారు, భక్తాత్మలు ఎట్లా స్థూల చిత్రాన్ని వాళ్ళ ముందు పెట్టుకుంటారు, అనుకుంటారు భగవాన్ చేయి మన తలపైన ఉంది అట్లా. అది నడుస్తూ తిరుగుతూ అది అనుభవం చేస్తారు చిత్రం. అయితే మన చిత్రం కాదు, మన ప్రాక్టికల్గా బాబా చేయి మన పైన ఉంది అట్లా అని స్మృతిలో అనుకుంటాం. అర్థమైందా? बहुत पुरुषार्थ किया, अभी वरदानों से पलते उड़ते चल. చాలా పురుషార్థం అంటే కష్టపడి చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈజీగా వరదానాల ఆధారంతో ఎగురుతూ పోండి. बाप के ज्ञान दाता विदाता का अनुभव किया, अभी वरदान का अनुभव कर. బాబా జ్ఞాన్ దాత విదాత అదేమో అందరూ అనుభవం చేస్తారు, అంటే కష్టపడి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు వరదానాల్ని అనుభవం చేయండి, న్యాచురల్గా ప్రాప్తి అయ్యేట్టుగా అనుభవం చేయండి. చేస్తూ ఉంటే ఏదైనా కార్యం మనకు న్యాచురల్ అయిపోతుందా లేదా, అట్లా ఏదైనా అభ్యాసం చేసి న్యాచురల్ అయిపోవాలి. अच्छा, सदा हर कदम में बाप को फॉलो करने वाले, सदा अपने को वरदाता बाप की वरदानी श्रेष्ठ आत्मा अनुभव करने वाले, सदा हर कदम सहज पार करने वाले, सदा सर्व वरदान समय पर कार्य में लगाने वाले, ऐसे बाप समान बनने वाले श्रेष्ठ आत्माओं को बाप दादा का वरदाता के रूप में याद, प्यार और नमस्ते. ఎవరు ఇట్లా ప్రతి అడుగులో కూడా తండ్రిని ఫాలో చేస్తారు, సదా వరదాతాది వరదాని ఆత్మలు అట్లానే అనుభవం చేసేవాళ్ళు, సదా ప్రతి అడుగులో సహజంగానే ఈజీగా క్రాస్ చేసేవాళ్ళు, సదా సర్వ వరదానాలు సమయంలో కార్యంలో యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు, తండ్రి సమాన శ్రేష్ఠ ఆత్మలు
బాప్ దాదా వరదాత రూపంలో యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. వరదాన్ మళ్ళీ ఈరోజు వరదాన్ చూడండి. ఇది న్యాచురల్గా అనుభవం చేయండి. దీని విచార సాగరవంతం చేసి ప్రాక్టీస్ చేస్తే ఇదే మీకు జీవనంలో మీదే అయిపోతుంది. ఈ వరదాన్ న్యాచురల్గా చేయండి. हद की जिम्मेवारियों को बेहद में परिवर्तन करने वाली स्मृति स्वरूप नष्ट मोह भव. అంటే హద్ రెస్పాన్సిబిలిటీ ఏముందో దాని బేహద్లో పరివర్తన చేసి స్మృతి స్వరూప్లో ఉండేవాళ్ళు नष्ट मोह भव. नष्ट मोह बनने के लिए सिर्फ अपने स्मृति स्वरूप को परिवर्तन करो. नष्ट मोह కావాలంటే మన స్మృతి స్వరూపునే పరివర్తన చేయాలి. అందుకే చెప్తారు నష్టు మొహ స్మృతి స్వరూప్ స్మృతి లబ్ధ. సదా బాబా చెప్పేదాన్ని స్మృతిలో ఉంటే ఆటోమేటికలీ నష్టు మొహ స్టేజ్ వస్తుంది. मोह तब आता है जब ये स्मृति रहती है कि हम गृहस्थी है, हमारा घर है, हमारा संबंध है. अभी इस हद की जिम्मेवारी को बेहद जिम्मेवारी में परिवर्तन कर दो. అంటే మోహం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు నాది నాది అనే స్మృతిలో వస్తుందో అది. అంటే నేను గృహస్థి, ఇది మా ఇల్లు, మా సంబంధులు అట్లా అని స్మృతిలో వస్తుంది చూడండి. దీని పరివర్తన చేసుకోవాలి స్మృతిని. ఇదంతా హద్దుది రెస్పాన్సిబిలిటీ. దీని బేహద్దులో పరివర్తన చేసుకోండి. అప్పుడు నష్టమోహ అయిపోతారు. బేహద్ की जिम्मेवारी निभाएंगे तो हद की स्वतः पूरी हो जाएंगे. అంటే బేహద్ రెస్పాన్సిబిలిటీని మనం నిభాయించేస్తే హద్ రెస్పాన్సిబిలిటీ కూడా దాంట్లో వచ్చేస్తుంది, ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. लेकिन यदि बेहद की जिम्मेवारी को भूल सिर्फ हद की रिस्पॉन्सिबिलिटी निभाएंगे तो उससे और ही बिगड़ जाते हैं, क्योंकि वो फ़र्ज़ मोह का मर्ज हो जाता है. इसलिए अपने स्मृति स्वरूप को परिवर्तन कर नष्ट मोह बनो. అంటే బాబా చెప్తారు బేహద్ జవాబుదారీకి బదులుగా హద్ జవాబుదారీలో వచ్చేసామనుకోండి, అప్పుడు దాన్ని నిభాయించేది చాలా కష్టం, ఇంకా ఎక్కువ చెడిపోతుంది. మళ్ళీ మన డ్యూటీని అనుకుంటాం, ఆ డ్యూటీలో మోహం కూడా ఉంటుంది. ఆ మోహం ఒక పెద్ద రోగం. అందుకే బాబా చెప్తారు సదా స్మృతి స్వరూపులా ఉండి పరివర్తన చేసుకోండి, నష్టమోహ అయిపోతారు. మన స్లోగన్ ऐसे तीव्र उड़ान भरो जो बातों रूपी बादल సెకండ్ మే క్రాస్ हो जाए. అంటే చాలా ఫాస్ట్గా పోయే ఫాస్ట్గా ఎగిరితే అప్పుడు మధ్యలో ఏమి ఇది మేఘాలు వస్తుందో దాన్ని కూడా ఈ సెకండ్లో క్రాస్ చేసుకొని వెళ్ళిపోతాం. అట్లా మన రాకెట్ లాగే ఎగిరితే ఫాస్ట్గా మధ్యలో వచ్చే మేఘాలంతా ఆటోమేటిక్లీ సైడ్ వెళ్ళిపోతుంది, అడ్డం ఏమీ రాదు, ఈజీగా క్రాస్ అయిపోతాం మనం. మేఘాలంటే ప్రాబ్లమ్స్, ఏదో ఒక సమస్య పరిస్థితి, అదంతా మేఘాలు. అయితే మనం ఫాస్ట్గా వెళ్ళిపోయినామంటే ఆ అడ్డం అంతా ఆటోమేటిక్ దూరంగా వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఈ వాణిని మళ్ళీ బాగా చదివి అర్థం చేసుకోండి. వరదానాలు ఎట్లా బాబా ఇస్తారు, దాన్ని ఎట్లా మనం ప్రాక్టికల్లీ తీసుకోవచ్చేది. వరదానాన్ని చేయి బాబా మన తలపైన పెట్టినారు. ఆయుష్వాన్ భవ పుత్రవాన్ భవ ఇంత గేమ్ మళ్ళా చదువుకొని దీన్ని రివైజ్ చేయండి. ఓం శాంతి.
जन्मों जन्म। ऐसा वरदान बाबा मैं चाहूं, जीऊं जब तक तेरा नाम गाऊं, तेरे दर पे रहूं मैं तो हरदम, तेरे चरणों में हम रहे जन्मों जन्म, तेरी सेवा में हम रहे जन्मों जन्म। तेरा नाम लेते ही जीते ये उमरिया, गम और खुशी में मेरे संग हो सावरिया। ओ तेरा नाम लेते ही जीते ये उमरिया, गम और खुशी में मेरे संग हो सावरिया। दुनिया का साथ बाबा अब मैं न चाहूं, तेरे भरोसे श्याम जीवन चलाऊं। लाज रखने सदा नीले चढ़ आए तू, लाज रखने सदा नीले चढ़ आए तू, मीत मेरे बनो श्याम हरदम, तेरे चरणों में हम रहे जन्मों जन्म, तेरी सेवा में हम रहे जन्मों जन्म। श्याम प्रेमियों से यूं ही मिलती रहूं मैं, गा के तराने तेरे जीती रहूं मैं। ओ श्याम प्रेमियों से यूं ही मिलती रहूं मैं, गा के तराने तेरे जीती रहूं मैं। बन के दीवानी तेरी खिलती रहूं मैं, प्यार तुम्हारा यूं ही पाती रहूं मैं। साथ तेरा सदा श्याम मिलता रहे, साथ तेरा सदा श्याम मिलता रहे, प्यार अपना कभी ना हो कम, तेरे चरणों में हम रहे जन्मों जन्म, तेरी सेवा में हम रहे जन्मों जन्म। मेरी गलतियों की बाबा ये सजा न देना, भूल से भी श्याम हमको तुम भुला न देना। ओ मेरी गलतियों की बाबा ये सजा न देना, भूल से भी श्याम हमको तुम भुला न देना। एक तेरा साथ बाबा है सहारा मेरा, कहती नम्रता जीवन में कर दो सवेरा। भूल चरणों की श्याम ये निखिल बन के, रहे चरणों की धूल ये निखिल बन के, हाथ पकड़े रहो श्याम बस तुम, तेरे चरणों में हम रहे जन्मों जन्म, तेरी सेवा में हम रहे जन्मों जन्म। ऐसा वरदान
रहे जन्मों जन्म, तेरी सेवा में हम रहे जन्मों जन्म। ऐसा वरदान बाबा मैं चाहूं, जीऊं जब तक तेरा नाम गाऊं, तेरे दर पे रहूं मैं तो हरदम, तेरे चरणों में हम रहे जन्मों जन्म, तेरी सेवा में हम रहे जन्म।